కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బతుకులను రోడ్డున పడవేస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. హైడ్రా కూల్చివేతలతో వారి కన్నీటికి కారణమవుతోందని వాపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రజల కడుపు కొడుతోందన్నారు. ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా బాధితుల మొర విన్న దాఖలాలు లేవన్నారు. గరీబీ హఠావ్ అంటే పేదరికాన్ని నిర్మూలన చేస్తామనేది వాళ్ళ నినాదం పార్టీది గతంలో. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం ఏమైందంటే గరీబోకో హఠావ్. ఉదాహరణకి మన తెలంగాణలోనే హైడ్రా ద్వారా ఇవాళ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి విలపించి ఏడ్పించి చిన్న పిల్లలు సైతం వాళ్ళ బుక్కులను కూడా మరి లేకుండా చేసేటువంటి పేదలు ఎన్నడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లను హైడ్రా పేరుతో పేదలను కడుపు కొట్టి వాళ్ళని కన్నీళ్లు గార్చే విధంగా ఇవాళ హైడ్రా పేరుతో వాళ్ళను రోడ్డు పాలు చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గోస తలుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా హైడ్రా జరుగుతున్నా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు రాకపోయినా రేవంత్ రెడ్డి ప్రజల్లో లేరు, ఎమ్మెల్యేలు ప్రజల్లో లేరు, మంత్రులు ప్రజల్లో లేరు. ప్రజలకు తప్పన పోతే తిరగబడి వాళ్ళ మీద ఎదురుదాడి ప్రజలు అడుగుతూ ఉన్నారు. మా తులం బంగారం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. 2000 పెన్షన్ 4000 ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. కనుక ప్రజల్లోకి వచ్చే ముఖం లేదు. ఇలా ప్రజల్లోకి వచ్చి కలిసే ముఖం లేదు.